హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. మీలో ఎంతమందికి సేమియా ఐస్ క్రీమ్ గుర్తుంది? 90s కిడ్స్కి ఎంతో ఇష్టమైన సేమియా ఐస్ క్రీమ్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో 1 కప్ సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియా వేగేలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాలను కూడా హీట్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్ షుగర్ అలాగే ఇలాచీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న సేమియాని కూడా పాలలో యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లోనే సేమియా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న నట్స్ని కూడా అందులో వేసుకోవాలి. సేమియా ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీ. మా చిన్నప్పుడైతే ఐస్ క్రీమ్ బండి వచ్చినప్పుడు వేరే ఐస్ క్రీమ్ ఏది కాకుండా సేమియా ఐస్ క్రీమ్ మాత్రమే కొనుక్కునే వాళ్ళం. ఒక కప్ని తీసుకొని అందులో 2 స్పూన్స్ మిల్క్ని వేసుకొని 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సేమియాలో యాడ్ చేసుకోవాలి. సేమియా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ సేమియా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? ఎందుకు ఆలస్యం? మీ ఇంట్లో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి పెట్టమనండి. సేమియా ఐస్ క్రీమ్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో సేమియాని ఫిల్ చేసుకున్న తర్వాత రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 2 అవర్స్లో సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా సేమియా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, డూ షేర్, కామెంట్.